కల్లా పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకంలో విశాఖ జిల్లాలోని 90 చెరువులను బాగు చేయడం ద్వారా 30,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, గడువుకు మరో ఏడాది సమయం ఉన్న పథకం అమలులో పురోగతి కనబడటం లేదు. ఇదే కాదు, ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా అంతిమంగా చూస్తే ఫలితాన్నిస్తున్నవి వేళ్ల మీద లెక్కించే మేరకే ఉంటున్నాయి. ఎందువల్ల కోట్లకు కోట్లు నిధులున్నా అవన్నీ ఖర్చవుతున్నాయని లెక్క రాస్తున్న చెరువుల్లో చుక్క నీరు నిలబడదు. ఆయకట్టు రైతుల కష్టాలు తీరవు. ఎందువల్ల ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమేనా? రైతుగా మన బాధ్యత లేదా? అధిక శాతం పరిస్థితి ఇదే అయినా బంకొద్ది మాత్రం వేసవిలోనూ జలకలతో పచ్చని పంట పొలాలకు జీవం పోస్తున్నాయి. పథకము అదే, ప్రభుత్వ నిధులు అవే. మరి ఎందువల్ల అక్కడ మాత్రమే ప్రగతి? తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? అలాంటి ఓ గ్రామానికి వెళ్ళొద్దానండి. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో ఉంది జి జగన్నాథపురం గ్రామం. 2009కి ముందు ఈ పల్లె రైతులు అందరిలానే సాగునీటి కోసం నానా అవస్థలు పడేవారు. చెరువునన చుక్క నీరు నిలవక, అక్కరకు రాక, ఏ పంట పండక చాలీచారని ఆదాయంతో బ్రతుకు వెళ్లదీసేవారు. చెరువు బాగు చేత పథకంలో తమ ఊరి చెరువు ఉందన్న వార్త అక్కడి రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రైతులంతా సంఘటితమై శ్రమశక్తిని ధారపోసి చెరువు మరమ్మతులను పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఖరీఫ్, రబీ 2 పంటలను పండించుకోగలుగుతున్నారు. ఇంతకుముందు ఎవరో జొన్న గింజలు, సోడి గింజలు అవి పండితే పని పోయి కంది గింజలు జల్లేసి వచ్చేసేవాడు. ఇప్పుడు బాగుంది, పుష్కలంగా ఉంది. బాగా పంటలు పండుతున్నాయి. ఆర్థికంగా బాగా ఉంది ప్రస్తుతం. సరే, మాకు తెలియదండి, మా పెద్దలకు కూడా తెలియదండి దావాలు పండడం. ఈ సంవత్సరం అయితే మాకు బాగా సార్వాకంతా దావా బాగా పండిందండి వర్షాల వల్ల. ఇది ప్రాజెక్టు మటుకు ఇప్పుడు ఈ సంవత్సరం నిరుడు కాలం నుంచి మాకు ప్రాజెక్టు మాకు చాలా ఇదిగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. చూడండి, 2 పంట మాకు ఇప్పుడు వరకు అయితే మాకు 2 పంట మాకు తెలియదండి. సార్వ పంట అన్నా వర్షాలు ఎక్కువ పడితే పండడం, లేకపోతే లేదు. పోయిన సంవత్సరంలో మొదలు అవి బాగా కట్టించారండి. మాకు నీరు ఉందండి, మాకు నీరు లోటు లేదండి. ఇప్పుడు చెరువు పనుల నిమిత్తం 21 లక్షల రూపాయలను కేటాయించారు. అటు ప్రభుత్వంతో పాటు గ్రామంలోని నీటి యాజమాన్య సంఘం సంయుక్తంగా పనులు చేపట్టి చెరువుకు ఓ రూపమిచ్చారు. ఇప్పుడు వారి కష్టాలు గట్టెక్కాయి. 250 ఎకరాలున్న ఆయకట్టు ఇప్పుడు రెట్టింపైంది. ఇప్పుడు వేసవిలోనూ నీటి గలగలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి వచ్చేసరికి కూడా మా ఊరు ఎలా ఉండడం అనేది మాకు ఎప్పుడు తెలియదండి. మాకు తెలియనప్పుడు ఎప్పుడు 1983లో ఎప్పుడు రిజర్వేర్ మాకు స్థాపించారు. అంతవరకు మాకు తెలియదు. అయితే రిజర్వేర్ స్థాపించి 20 ఏళ్ళ కిందటి నుండి కూడా ఇంత సోర్సెస్ అయిన వాటర్ మేము ఎప్పుడు చూడలేదు సార్. అయితే ఈ ఏడు మాత్రం భారీ స్థాయిలో వాటర్ మేము చూడగలిగామండి. దానివల్ల భారీ స్థాయిలో మేము అనుభవం పొందగలిగామండి. లేకముందు బాగుంటుంది కదండి. ఇప్పుడు అక్కడ 3 రేట్లు కూడా పడ్డాయి పొలాలకే. ఇప్పుడు అక్కడ తీసుకుని కదా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉన్నాయి. అలాంటి భూములు ఇప్పుడు 6 లక్షలు అంటే 7 లక్షలు అంటే 10 లక్షల దాకా వెళ్ళిపోయింది. రేటు వెళ్ళిపోయింది. భూమి బాగా స్థిరపడిపోయినాయి. అన్ని బాగున్నాయి. 2 సీజన్లో వరి పంట తేబండేసింది వరకు అవడం వల్ల ఈవేళ ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు కావాలన్నప్పుడు తీసుకోవటం, అవసరం లేనప్పుడు ఉండటం, అలాగే స్టాగ్నెట్ అయి ఉంటుందండి. వేస్ట్గా ఒక్క నీరు చుక్కుపోవడం అనేటువంటి జరగలేదు. ఏడాది పొడవునా నీరు ఉండడంతో వేసవిలోనూ ఆయకట్టు పచ్చగా కళకళలాడుతోంది. అంతేకాదు, కొబ్బరి, మామిడి తోటలను కూడా పెంచడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే జీడి మామిడి మామూలు కొబ్బరి తోటలు, మామూలు తాడి చెట్లని నేడు ఈ చెట్లనే కూర్చోలేకపోయాం సార్. ఈ సంవత్సరం పచ్చగా ఉన్న వల్ల ఇలాగ ఏదో ఎండని తిరగలుగుతున్నాం మేము. పర్లేదండి. పంటలో కూడా వరి, ఇవి మామూలు పంటల దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి. ప్రస్తుతం ఈ గ్రామంలోని ఆయకట్టుకే కాక పక్క ఊళ్ళ ఆయకట్టుకు సైతం నీరు అందిస్తున్నారు. సంవత్సరాలు ఉంటాయి కానీ మా పెద్దల కాలం నుంచి దాని వల్ల మేము ఎరగం. అలాంటిది ఈ సంవత్సరం అనుకూలంగా పొలాలంట వర్షాకాలం తిరిగినట్టే తిరుగుతున్నాం. ఇప్పుడు ఏ గట్టును చూసినా నీరే, ఏ మళ్ళీ చూసినా నీరే. దానివల్ల మేము ఉపకారం పొందాం. ఈ యాజమాన్య పథకం పెట్టి మాకు ఆ లాభం కలిగింది. పండించిన పంటను అమ్ముకోవడంలో కూడా రైతులంతా ఏకతాటిపై ఉండడంతో వ్యాపారులు వీరి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో అయితే 5 రంగులు కలిపి మార్కెట్ వెళ్ళవలసి వచ్చిందండి. ఈవేళ అలా కాకుండా 5 రంగుని 10 మంది అవును, ఎంతమంది ఉన్నా ఒకరు తీసుకెళ్తే సరిపోతుంది. దానివల్ల మిగతా సభ్యులందరికీ టైం కలిసి వస్తుందండి. వేరే పనులు రైతులు పొలం పనులు చేసుకోవడానికి వాళ్ళకి ఏదైనా నష్టం జరగట్లేదండి. కాబట్టి దీని వేయింగ్ మిషన్ వల్ల ముఖ్యంగా మాకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉంది. క్రితం పండించిన పంటలో మధ్య దళాల దగ్గర అమ్మే ధాన్యానికి ఇప్పుడుకి కూడా
ఒక 2-3 కేజీలు 4 కేజీల వరకు ఉంటుందండి. అలా కాకుండా మేమే చూపించి మా మిషన్ ద్వారా చూపించి ఇస్తుంటే మాకు కొద్దిగా 3-4 కేజీలు కవర్ ఉపయోగపడుతుందండి. ఈ మిషన్ వల్ల మేము ఈ విధంగా కొద్దిగా తెలుసుకున్నామండి. ఇటువంటి రైతుల అపోహలు కానీ మోసాలు కానీ జరగవు. ధరల్లో ఒక ముసుగులో ఈ రైతు ఎటువంటి ఇబ్బంది పడడం కానీ లాస్ అయిపోవడం జరగదు. ఇక్కడ ఎన్నైతే పండించారో ఖచ్చితంగా వేయింగ్ మిషన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా తూకం ఉంటుంది. జగన్నాథపురం గ్రామస్తుల సంఘటిత కృషే ఈ విజయానికి కారణమని అధికారులు ప్రశంసిస్తున్నారు. రెండో పంట అనేది మాకు అసలు తెలియదు. ఈ చెరువును మీరు బాగు చేయడం వలన మేము అసలు రెండో పంటను చూడగలుగుతున్నాము. ఇదంతా మా పంటని వాళ్ళు నిజంగా చూపిస్తుంటే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము 90 చెరువులు కూడా ఇదే రకంగా తయారు చేయాలని మా ఆలోచన. తయారు చేయడానికి సాయశక్తిలో ప్రయత్నించాలి. సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్స్ చేపలు పెంచడం కానీ ఫోర్సోర్ ప్లాంటేషన్ చేసి దాని మీద ఇన్కమ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని మేము తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఆశయానికి ఆచరణ తోడైతే ఆ విజయం ఇచ్చే ఆనందం అనిర్వచనీయమని జగన్నాథపురం వాసులు నిరూపించారు. ఆ దిశగా మిగిలిన వారు సాగితే సాగునీటి కష్టాలన్నవే తారసపడవు. అంతేకాదు వృధా జలాలను సైతం ఒడిసి పట్టవచ్చు.